నమస్తే. షాద్నగర్లో ఒక దళిత మహిళను తీసుకుపోయి రాత్రి అంతా స్టేషన్లో పెట్టి కొట్టిన కేసులో విచారణలో భాగంగా నలుగురు పోలీసులపై డిఐతో కలిపి 5 పోలీసులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మరియు మహిళను చట్టవిరుద్ధంగా పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిన అంటే ఆ ఘటన పైన కేసులు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఒక బిగ్ బ్రేకింగ్ మనం అందరం ఇప్పుడే చూస్తున్నాము. ఈ విషయం పైన షాద్నగర్ పోలీసులు ఎంత ఘోరంగా ఒక మహిళని రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచుకొని చట్టవిరుద్ధంగా విపరీతమైన ఇబ్బంది చేస్తూ దొంగతనానికి సంబంధం లేకున్నా కేవలము దొంగతనం చేసిందనే నెపంతో ఆమె మీద అనుమానం ఉన్నదని చెప్పి ఆమెను చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. అంత చిత్రహింసలకు గురి చేసిన తర్వాత కూడా వీళ్ళు ఏమైనా రికవరీ చూపెట్టిరా అంటే ఏం కూడా రికవరీ కూడా చూపెట్టలేరు. కేవలము దొంగలు వేరే ఉన్నారా లేకపోతే వాళ్ళని తప్పించే ప్రయత్నంలో ఈ ఒక మహిళని ఇరికిచ్చి కొట్టిర్రా అనే ఘటన మీద విచారణ జరిపిన హైదరాబాద్ పోలీసులు చాలా క్లియర్గా రిపోర్ట్ ఇస్తూ డిఐ తన చట్టాన్ని పూర్తిగా చేతులకు తీసుకోవడం కాదు, పూర్తిగా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆ మహిళ పైన తీవ్రమైన దాడి చేయడం జరిగిందని చెప్పి అతని మీద మరియు ఆ ఘటనలో పాల్గొన్న 4 అధికారులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు కావడం జరిగింది. అసలు ఈ వార్త యొక్క ఉద్దేశం ఏంటంటే గత నెల మన ఆగస్టు 4వ తారీఖు నాడు ఒక మహిళను షాద్నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దొంగతనం జరిగింది అని ఒక ఫిర్యాదు బేస్ మీద కస్టడీలకు తీసుకొని విపరీతమైన కస్టోడియల్ టార్చర్ చేయడం జరిగింది. విపరీతంగా కొట్టడమే కాకుండా వాళ్ళ కొడుకు ముందట కూడా ఆమెను ఒక మహిళని చూడకుండా కూడా చాలా అభ్యంతరకరమైన భాషలో మాట్లాడడము, ఆమెను అసలు మొత్తం పోలీస్ స్టేషన్లో ఆ రాత్రి ఆమెను చాలా ఘోరమైన పరిస్థితులలో నేను చెప్పలేని విధంగా ఉందంటే మీరు అర్థం చేసుకోరి. కేవలము అనుమానం అనే నెపం మీద తీసుకుపోయి అట్లా చేయడం ఎంతవరకు కరెక్టు అనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు మహిళా సంఘాలు చాలా తీవ్రంగా ఖండించినాయి. ఈ ఘటన మీద అక్కడ ఉన్న కార్తిక్ నయాన్ అనే ఒక అడ్వకేట్ నేషనల్ హ్యూమన్ రైట్స్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడంతో ఈ ఘటన పైన ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసు వాళ్ళని తప్పించే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి ఆ అధికారుల మీద కేసులు పెట్టడం ఎంత కాపాడినా కానీ మనతో కాదు అని కేసులు పెట్టిరనే విషయం ఇప్పటికైతే మనకు ప్రాథమికంగా ఉన్న సమాచారం. దాదాపు ఉద్దేశపూర్వకంగా హింస మారణాయుధాలతో దాడి తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలు సునీత ఈ నెల 11వ తారీఖు నాడు ఫిర్యాదు చేసింది. అసలు ఆమె ఫిర్యాదు కూడా 4వ తారీఖు నాడు ఘటన జరిగితే 11వ తారీఖు దాకా ఆమె ఫిర్యాదు తీసుకునే పరిస్థితులలో కూడా హైదరాబాద్ పోలీసులు లేరు అంటే ఎంత ఘోరంగా రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. దీని మీద ఫిర్యాదు చేయడానికి వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్కి పోతే అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ లేదు, ఎస్సీ ఎస్టీ కమిషన్కి పోతే ఎస్సీ ఎస్టీ కమిషన్ చక్కగా పనిచేస్తలేదు. అంటే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం రాష్ట్రంలో మానవ హక్కులు కాపాడడానికి ఏ మేరకు కృషి చేస్తుంది? ఇంతకుముందుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొత్తానికే స్పందించకపోతుండే. ఇప్పుడు అట్లా నాకు ఆ పేరు వద్దనుకొని రేవంత్ రెడ్డి గారు జస్ట్ స్పందిస్తుండే అంతే. స్పందించి అక్కడ ఉన్న విచారణ చేసుకోరని చెప్తే అక్కడ ఉన్న అధికారులు మనం కాపాడడానికి చేస్తే ఈ రోజున నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చాలా సీరియస్గానే రియాక్ట్ అయిందని చెప్పి కార్తిక్ నయాన్ అనే అడ్వకేట్ గారు దాన్ని ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదు ద్వారా ఇక ఇది ఎటన్నా పోయి మా మెడకు చుట్టుకుంటుందనే భయం కొద్దీ వీళ్ళ మీద ఏదో నామమాత్రపు చర్యల కింద ఎస్సీ ఎస్టీ కేసులు బుక్ చేసిరని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీ కేసును విచారణ చేయాల్సింది కూడా అక్కడ ఉన్న లోకల్ డిఎస్పీ గారు విచారణ చేయాల్సి ఉంటుంది. అంటే డిఎస్పీ స్థాయికి తగ్గని అధికారి విచారణ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ డిపార్ట్మెంట్ మీద కేసు చేయడానికే ఇన్ని రోజులు పట్టిన పోలీసు వాళ్ళకు వాళ్ళు విచారణ చేసి ఆ 4 పోలీసు వాళ్ళు చేసిన తప్పే ఆ డిఐ ఇన్వాల్వ్మెంటు ఉంది అని చెప్పి కేసుని క్లోజ్ చేస్తారా? మనం ఇంతకుముందుకే చూసినట్టయితే అక్కడ దళిత ఎస్ఐ చనిపోయిండు, పురుగుల మందు ఆగి నన్ను స్టేషన్లో విపరీతంగా ఇబ్బంది పెడుతుందని చెప్పి దాని మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైనా ఇప్పటికి కూడా ఏ అరెస్ట్ కూడా చేయలేరు. సిఐ జితేందర్ రెడ్డిని అరెస్ట్ చేయలేరు. అక్కడ ఉన్న లోకల్లో ఏదైతే తను డెత్ స్టేట్మెంట్లో అంటే డయింగ్ డిక్లరేషన్లో ఇచ్చిన ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ కూడా చేయలేరు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితుల మీద చిన్న చూపుతో ఉన్నదా అనే విషయాన్ని దళిత సంఘాలు కానీ దళిత మేధావులు కానీ చాలా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం పైన మనం కార్తిక్ నయాన్ గారితో మాట్లాడినప్పుడు మనకు తెలిసిన విషయాలు ఏంటంటే ఇట్లాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మీడియా ముందరికి వచ్చి రాష్ట్రంలో మీడియాలో హైలైట్ అయిన ఘటనలే కానీ ఇంకా మీడియా ముందరికి రాని చాలా ఘటనలు ఉన్నాయి.
దళితుల పట్ల, గిరిజనుల పట్ల, మైనారిటీల పట్ల విపరీతమైన కస్టోడియల్ టార్చర్ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇంతకుముందు మనం చూసినట్టయితే అక్కడ ఒక చిరంజీవి అనే ఒక వ్యక్తిని తీసుకుపోయి తుకారం గేట్ పోలీస్ స్టేషన్ కొట్టి చంపారు. ఇంకొక ఆయన ఖాన్ అనే వ్యక్తిని తీసుకొచ్చి దొంగతనం నెపం మీద కొట్టి చంపారు. దాదాపు 2014 నుంచి 2023 బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంలో లాకప్ డెత్ల సంఖ్య చూసినట్టయితే దాదాపు 150 మందికి చేరింది. అంటే ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే ఈ పోలీసు వాళ్ళకి ఇంత విపరీతమైన అధికారాలు ఎక్కడి నుంచి ఇస్తారు? చట్ట పరిధిలో నిజంగా నేను తప్పు చేస్తే నా మీద కేసు పెట్టు, విచారణ జరిపి కోర్టు ముందు నిలబెట్టు. కానీ చట్టాన్ని నేను తప్పు చేసిన ఉద్దేశం కొద్దీ మీరే చేతులకు తీసుకున్నాక మీరేమైనా ఫస్ట్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లా లేకపోతే ఏమైనా సెషన్ జడ్జిలా మీరే నిర్ణయానికి వచ్చి మీరే చర్యలు తీసుకొని మీరే శిక్షలు అమలు చేసేసినాక ఈ దేశంలో రూల్ ఆఫ్ లా అనేది ఉన్నదా లేదా అనే ఒక బలమైన ప్రశ్న ఈరోజు సామాన్య జనాలలో తీవ్రంగా చర్చకు కారణమైంది. ఇలా చేస్తే చట్టం మీద నమ్మకం పోయే అవకాశం ఉంది, కోర్టుల మీద నమ్మకం పోయే అవకాశం ఉంది. ఒకసారి అంటే కామన్ పబ్లిక్లో కోర్టుల మీద కానీ చట్టం మీద కానీ నమ్మకం పోతే అది ఈ దేశ సమగ్రతకే మంచిది కాదు. కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రజలు దేశంలో ఉన్న కోర్టులని చట్టాన్ని నమ్ముతున్నప్పుడు పోలీసులు కూడా చట్ట పరిధిలో వ్యవహరించాలి. వ్యవహరించని పక్షంలో ఇది మీకు కాదు, ఎవరికి మంచిది కాదు. ప్రజాస్వామ్య దేశాలలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం. ఒక మహిళని స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న క్రమంలో ఇప్పటికీ కూడా మహిళల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో బట్టలిప్పి లాఠీ చార్జు 3rd డిగ్రీ జరుగుతుంది అంటే సభ్య సమాజము మనము అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఇలాంటి విషయాలన్నీ మనం ముందరికి వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఈ ఘటనలో డిఎస్పి స్థాయి అధికారికి తగ్గని వ్యక్తిని మరియు ఎలాంటి ప్రెషర్లకు లొంగని వ్యక్తిని విచారణ అధికారిగా నియమించి ఖచ్చితంగా ఆ మహిళకు, సునీత అనే మహిళకు న్యాయం చేస్తారని భావిస్తూ మరిన్ని కీలకమైన అంశాల కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.